రేవంత్ సర్కారు ఉదాసీన వైఖరి పట్ల రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు మండిపడుతున్నారు. రైతులు ఈ ప్రభుత్వంపై ఎందుకంత కోపంగా ఉన్నారో ఒకసారి వారి మాటల్లోనే విందాం. దళారీ వ్యవస్థ మొత్తం విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లతోని కొనుగోలు చేయడం జరుగుతున్నది. దళారుతోని ఏదైతే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దళారీ వ్యవస్థ అనేది ఉండకుండా రైతుల కోసం ఆయన చాలా సేవలు చేసిండు. అది మర్చిపోయి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళారీ వ్యవస్థనే అయిపోయింది. మొత్తం రైతులని ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయిండు. ఇవాళ కుంటాలకు 1000 నుంచి 1500 తక్కువ రేటుతో కొనడం, బోనస్ లేదు. ప్రైవేటు వాళ్ళు విచ్చలవిడి వ్యవస్థ చేయడంతో ఇలా రైతులు అనేది మనగడ లేకుండా పోయే పరిస్థితి వస్తున్నది. మిల్లుకు సంబంధించిన యాజమాన్యం కానివ్వండి, ఈ సిసిఐకి సంబంధించినటువంటి సిపిఓ గారు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే రైతులకు ఉండాల్సిన డాటా ఆ నుంచి రాగానే డాటా ఉందని చెప్తున్నారు, వీటికి రాగానే డాటా లేదని చెప్తున్నారు. ఆ విషయంలో రైతులకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. దీనిపై ఏదైతే అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఈ డాటాకు సంబంధించింది ఏదైతే ఉన్నదో వాళ్ళు దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధర ఏదైతే సిసిఐ వాళ్ళు కొంటున్నారో ఆ రేటు కంటే తక్కువ రేటును కలిగిస్తూ ఒక 100 రూపాయలు తక్కువకు తీసుకుంటున్నారు. అదే ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వచ్చి బ్రోకర్లు, దళారుల దగ్గర నుంచి దళారులకు, బ్రోకర్లకు వాళ్ళు తీసుకొచ్చేటటువంటి పత్తి మాత్రం త్వరగా తీసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ వాళ్ళు కల్పించిన రేటు కంటే ఈ సిసిఐ రేటును తక్కువ చేసే అధికారం ఇది ఎవరికి? మిల్లర్లు, అధికారులు, యాజమాన్యం వారు వీళ్ళంతా కుమ్మక్కై ఈ విధంగా రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. బయట ఉండే దళారులు తీసుకొచ్చేటటువంటి 100 క్వింటాల పత్తిని ఈ కొంటున్నటువంటి ఈ పత్తి మిల్లు యాజమాన్యం వాళ్ళకి ఏ విధంగా డాటా అమ్ముకోవడానికి వెసులుబాటు కలుగుతుందో దీనికి తొందరగా అగ్రికల్చర్ అధికారులు స్పందించాల్సిందిగా కోరుతున్నాం. అధికారులు స్పందించాలి, వెంటనే కొనుగోలు చేసేదానికి ఏర్పాట్లు చేయాలి. రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులనే రోడ్డు మీదకి రావడం జరుగుతూ ఉన్నది. ఆదిలాబాద్కు సంబంధించినటువంటి మార్కెట్లో ఈరోజు మొత్తం ప్రైవేటు వ్యాపారస్తులు తక్కువ ధరకు తీసుకోవడం వల్ల మొత్తం పత్తి అంతా సీసీఐకి అమ్ముకోవడం అనేటువంటి జరుగుతున్నది. సీసీఐ అమ్ముకుంటే నష్టపోకుండా ఉంటుందనేటువంటి రైతుల ఉద్దేశంతో సీసీఐకి అమ్ముకోవడం అనేటువంటి జరుగుతున్నది. అందుకు సీసీఐ మొత్తం చివరి వరకు కొనుగోలు చేసేదానికి సిద్ధంగా ఉండాలా. ఆ రకంగా సిద్ధంగా లేకపోతే రైతులు నష్టపోతారు. పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున సాగవుతున్నటువంటి పంటనే పత్తి. అందుకనే మార్కెట్ సరైనటువంటి పద్ధతిలో అమలు చేయకపోతే, ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.